నమస్తే, వెల్కమ్ టు టాప్ 4 న్యూస్. ఇక టాప్ 4 న్యూస్లో మొదటి అంశం చూసినట్లయితే ఇండస్ట్రీపై సమ్మె ఎఫెక్టు. సినీ కార్మికుల సమ్మెతో ఇండస్ట్రీ నలిగిపోతుంది. సినీ ఫెడరేషన్ మెట్టు దిగనంటుంది. నిర్మాతలు పంతం తగ్గేది లేదంటున్నారు. పంచాయతీ పెద్దల దగ్గరకు వెళ్ళింది. మెగాస్టార్ చిరంజీవిని నిర్మాతలు కలిసినా సమస్య ఇంకా పరిష్కారం కావడం లేదు. ఇటు సినీ కార్మికులు కూడా పట్టుదల తగ్గించుకోవడం లేదు. వేతనాలు పెంచితేనే షూటింగ్లు అంటూ తెగేసి చెబుతున్నారు. ఇక రెండో అంశం చూసినట్లయితే అచ్చంపేటలో బీఆర్ఎస్ మీటింగ్ జరిగింది. గువ్వల బాలరాజుకు గూప గుయ్యమనే కౌంటర్ ఇచ్చింది అచ్చంపేట గులాబీ క్యాడర్. పోతే నువ్వు పో, మేమైతే కేసీఆర్ను వదిలిపెట్టి రామంటూ తెగేసి చెప్పింది. గువ్వల బాలరాజు వ్యవహార శైలిపై మండిపడుతూ ఓ మీటింగ్ పెట్టుకుంది. కారు దిగి వెళ్లేది లేదని కరాఖండిగా తేల్చి చెప్పింది. ఇక టాప్ 4లో మూడో అంశం చూసినట్లయితే మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా, గురుకులాలు ఇంకా గుర్రు మీదనే ఉన్నాయి. నిరుద్యోగులు నిరసిస్తున్నారు. ఉద్యోగులు ఊపిరి తీసుకోవడం లేదు. ఇంతలోనే రేవంత్ సర్కారు మీద మధ్యాహ్న భోజన కార్మికులు మండిపడుతున్నారు. ఇక నాలుగో అంశం పరిశీలించినట్లయితే పసిడి పరుగులు. శ్రావణ మాసం పెళ్లిళ్ల సీజన్లో పసిడి పరుగులు తీస్తోంది. మార్కెట్లో కనక వర్షం కురుస్తోంది. బంగారం, వెండి ధరలు చుక్కలు చూపిస్తుండటంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. మొత్తంగా ఈ 4 అంశాల గురించి పూర్తి సమాచారం తెలుసుకునే ముందు టాప్ 4లో 4 ఐటమ్స్ చూద్దాం. తెలుగు సినీ పరిశ్రమలో వివాదం పరిష్కారానికి నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సమావేశమయ్యారు. ఇక టాప్ 2 న్యూస్ చూసినట్లయితే అచ్చంపేట బీఆర్ఎస్ క్యాడర్. రైట్, టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. ప్రొడ్యూసర్స్ వర్సెస్ ఫెడరేషన్ నలుగుతున్న సినీ ఇండస్ట్రీ. టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. ప్రొడ్యూసర్స్ వర్సెస్ ఫెడరేషన్. రైట్, ఇక టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. గూబ గుమ్మనే ఆన్సర్, కారు దిగేది లేదంటున్న అచ్చంపేట క్యాడర్. ఇక టాప్ 3 న్యూస్ చూసినట్లయితే రేవంత్పై మండిపడుతున్న మధ్యాహ్న భోజన కార్మికులు. ఇక టాప్ 4 న్యూస్ చూసినట్లయితే మార్కెట్లో కనక వర్షం, ఆగని పసిడి పరుగులు.